హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను చూపిస్తున్న రెసిపీ ఏంటి అంటే హల్వా పూరి అనమాట. వేడిగా ఇలా వండి ఇలా చూపిస్తున్న ఈ హల్వా పూరి రెసిపీ అయితే చూసేయండి. ఎంత బాగా కుదిరినాయో, షైనింగ్ కానీ షేడ్ కానీ లోపల స్టఫింగ్ కానీ ఎంతో బాగా వచ్చినాయి అనమాట. మీరెవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారా? ఖచ్చితంగా మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, మంచిగా వస్తాయి. సో ఈరోజు ఈ లైట్ స్వీట్ మంచిగా ఏదైనా స్పెషల్గా ట్రై చేయాలి అన్నప్పుడు ఈ హల్వా పూరి ట్రై చేసేయండి. సో ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా హల్వా పూరి చేయడం కోసం నేను ఒక విశాలమైన బౌల్ అయితే తీసుకున్నాను. పిండి కలుపుకోవాలి కదా, దీంట్లో నేను 1 కప్ మైదా అయితే తీసుకొని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని పిండిని మంచి మిశ్రమంగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే పిండి మెత్తగా వచ్చేదాకా కూడా కలుపుకోవాలి. గట్టిగా ఉంటే కనుక మనకి హల్వా పూరీలు అనేవి మంచిగా రావన్నమాట. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా కలుపుకుంటూ మధ్యలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి మనం పిండిని మృదువుగా కలిపేసుకుందాం. చూసారా పిండి అనేది ఎంత మంచిగా కలుస్తుందో అనేది. ఇప్పుడైతే మనకి పిండి అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా మృదువుగా కలుపుకున్నాము. ఇలా మెత్తగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏంటంటే ఈ హల్వా పూరిలో కావాల్సిన స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం. మనం ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి 1 కప్ సుజీ రవ్వ తీసుకొని కొద్దిగా గీ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. ఇలా వేసుకొని మంచి షైడ్ వచ్చేదాకా కూడా ఈ సుజీ రవ్వ అనేది అంటే బొంబాయి రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేదాకా కూడా చూసుకొని కొంచెం చల్లారనిచ్చేదాకా వెయిట్ చేసి మనం ఈ హల్వా పూరి కేసర్ అనేది చేసేద్దాం అనమాట. దీంట్లో స్టఫింగ్ కనుక ఇది కొంచెం ఎక్కువ పెట్టుకున్నా లేదంటే ఏదైనా కొంచెం ఎక్కువ తగిలితే చాలా బాగుంటుంది. సో నాకు రవ్వ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక కడాయిలో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మనకి కేసర్ చేసుకోవడానికి స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి వాటర్ ఎంత కావాలనేది పెట్టుకుంటాం కదా, ఒక ఐడియా ఉండేది. సో నేనైతే ఈ కేసర్ రెడీ చేసుకోవడానికి ముందుగా అయితే వాటర్ అనేది మరిగించుకున్నాను. ఈ ఉండలు కట్టుకుంటూ కేసరి ఇట్లా కలుపుకుంటూ రవ్వ అనేది కలుపుకుంటూ నేను ఇట్లా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత అంటే 50% మనకి రవ్వ ఉడికిన తర్వాత దీంట్లో నేను ఇంకొక 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అని అనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా, లేదు అని అనుకుంటే లైట్ స్వీట్ కావాలి అని అనుకుంటే లైట్ స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హల్వా పూరి చేసేటప్పుడు కొంచెం లైట్ స్వీట్గానే అనిపిస్తుంది, ఎందుకంటే మనం పిండిలా ఉండేది కదా, అందుకు. దీంట్లోనే కొంచెం ఇలా చేసి బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా వెయిట్ చేయాలి. చల్లారితే ఇంకా మంచిది, ఎందుకంటే చేతులు కాలకుండా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడైతే నేను బాగా దగ్గరికి కూడా ఉడికించేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో ప్రొసీజర్ అనేది. చాలా సింపుల్ అనమాట. మనం అనుకున్నంత పెద్ద ప్రొసీజర్ అయితే ఏమీ ఉండదు. సో నేనైతే పిండి కలిపేసుకున్నాను. ఇక్కడ హల్వా పూరికి లోపల స్టఫింగ్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హల్వా పూరి చేసుకునేటప్పుడు ఒక కవర్ ఉంటుంది కదా, ఏదైనా ఒక కవర్ అనేది ఇట్లా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని దీనికి గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని మనం పిండిని దీని మీద ఒత్తుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ పిండిని చూసారా ఒక 1 అవర్ పాటు పక్కన పెడితే ఎంత బాగా నాని ఉందో. దీన్ని మనం ఏం చేయాలి అని అంటే మనకు తగినంత సైజుల్ని తీసుకొని ఉండలుగా చేసుకొని దీంట్లోకి మనమైతే ఇందాక మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ కూడా పెట్టేసుకొని ఒత్తేసుకోవాలన్నమాట. మనం ఈ హల్వా పూరి చేసుకునేటప్పుడు మనకి కొంచెం మందంగా అయితే చేసుకోండి, మరీ పల్సంగా చేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోతూ ఉంటాయి అన్నమాట. సో నేనైతే కావాల్సిన సైజులన్నీ కూడా ఇట్లా రెడీ చేసేసుకుంటున్నాను. ఇట్లా ఒక కవర్ మీద ఆయిల్ కానీ గీ కానీ నేనైతే గీ యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇట్లా రెడీ చేసుకొని మనకు తగినంత సైజులో ఇట్లా అయితే తీసేసుకుంటున్నాను అనమాట. నేను ఏ మిషన్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు, ఓన్లీ హ్యాండ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. నేను లోపల స్టఫింగ్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లా పెట్టేసుకొని మొత్తం బయటికి రాకుండా బాగా చక్కగా చుట్టేసుకొని మనం వత్తేసేసుకోవాలి. నేనేం చేశానంటే
ఇట్లా మెత్తగా ఒత్తేసుకుంటున్నాను కదా, చూసారా మంచిగా వచ్చేసింది, ఎక్కడ విడిపోకుండా. మనం పిండి మంచిగా కలుపుకున్నాం, స్టఫింగ్ మంచిగా రెడీ చేసుకున్నాం. పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట. సో నేను దీని పక్కనే ఇంకొకటి కూడా రెడీ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు లేట్ అవ్వకుండా మనకి ఫాస్ట్గా అయిపోవడం కోసం ఇంకొకటి కూడా ఇట్లా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈలోపు నేను ఏం చేశానంటే పక్కన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఫ్రై చేసుకోవాలి కదా. సో మనం ఆయిల్ అయితే తగినంత ఆయిల్ని హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో నాకైతే ఈ హల్వా పూరి అయితే చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, కానీ అనుకున్నంత పెద్ద ప్రొసీజర్ కాదు. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను, చాలా బాగా కుదిరినాయి అనమాట. చూస్తుంటేనే చూసారా ఎంత మంచిగా వచ్చినాయో. సో నేనైతే ఇట్లా రెడీ చేసేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి మన వల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను కదా ఆయిల్ అనేది, దీంట్లో నేను హీట్ అయిన తర్వాత నేను 1 by 1 వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ హల్వా పూరి అనేది ఓవర్ హీట్ కాకుండా మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకొని కనుక ఫ్రై చేసుకుంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోండి. మరీ ఓవర్ ఫ్రై అయితే లుక్ బాగోదన్నమాట. ఇప్పుడైతే మనకి హల్వా పూరి అనేది మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. చూసారా, బాగా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక నుంచి మన వల్లి కుకింగ్ ఛానల్లో డైలీ ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము, కుకింగ్ వీడియోస్ అనేది మీరు వాచ్ చేయండి. మీకు ఎలా అనిపించింది, ఏమేమి నచ్చుతున్నాయో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఈ రెసిపీస్ ఎలా అనిపించిందో చెప్పమన్నాను కదా. సో మీరు ఇంకా ఏమైనా రెసిపీస్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, నేను చూసి ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు ఎలా అనిపించింది ఆల్రెడీ చూపించేసాను కదా మీకు ఫస్ట్లోనే ఈ హల్వా పూరి ఎలా వచ్చింది అనేది. సో ఇదన్నమాట నా ఫైనల్ అవుట్పుట్. Subscribe to Valli Cooking. Thank you so much for watching. Please do like, share and subscribe to Valli Cooking. Thank you.